నిహారిక, అసలు ఎందుకు ఇదంతా చేసావు? నాకేం జరుగుతుందో ఏం చేయాలో తెలియటం లేదు. అసలు ఎందుకు చేసావు? అంటే ఇలా రెండు విధాలుగా నటిస్తే నేను లవ్ చేస్తాను అనుకున్నావా? నేనేం చేసినా నీ ప్రేమ కోసమే నిహారిక. అసలు నేను నిన్ను బా మనకెందుకు బా ఇవన్నీ? అమ్మ దీనా అమ్మమ్మ 50, 60, 70, 80, 90, 100. నిన్నే 100. ఏంట్రా బా అంత చిరాకు చేసింది? మొహం మీద పొగుస్తే చిరగ్గా ప్రేమగా చూస్తుంది ఏంట్రా? డి. థు. థు. నువ్వెందుకు వేస్తున్నావురా? నువ్వెందుకు వేస్తున్నావురా? మీరెందుకు వేస్తున్నారు? క్లారిటీగా చెప్తే క్లియర్గా విను. సంవత్సరం నుండి వెయిటింగ్ చేస్తున్న మహేష్ బాబు సినిమా సడన్గా రిలీజ్ అయిపోయింది. స్క్రీన్ మీద బాబును చూస్తుంటే ఇలా సడన్గా జరిగిపోతుంది. నిన్ను చూసినా అంతే, అలా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఈడియట్స్. బావా, మీ చెల్లి చూడరా ఎంత బాగుందో. తెగ నచ్చేసింది. నువ్వు వెళ్ళను సరే, రేపు ఈవినింగ్ కల్లా మొత్తం డీటెయిల్స్ కావాలి. దాని బలుపు చూసావా? ఆహా, సెట్ అయ్యే రకమేనా? డబ్బులు అడిగినట్టు ఉన్నావు. పిన్ నెంబర్ మర్చిపోయానే. బావా నీకెందుకు బావా? రేపు సాయంత్రం కదా, రేపు పొద్దున్నే తీసుకొచ్చి పెడతా కదా. పా. ఎరా అడ్రస్ చెప్పగల వచ్చాడు నన్ను వదిలేసి. ఒక నిమిషం బావా, మీ చెల్లి వచ్చే టైం అయింది. ఏంట్రా ఇంకా రాలేదు? బా నీ పాప మనిషివేనా నువ్వు? రోజు నీ ఎమ్మడి పడుతుంటే పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఛీ, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ఈ మాట వింటేనే అసహ్యంగా ఉంది. నువ్వు అసహించుకోవడం కరెక్టే. ఏదో నిన్ను అలా టీస్ చేస్తున్నానని చెప్పి నువ్వు బ్యాడ్గా అనుకోమాక. లోపల నేను నిన్ను నిజంగానే లవ్ చేస్తున్నాను. హే, నువ్వంటే నాకు ఇష్టం లేదు. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఎవడు? కిరణ్ నల్లాది. ఏ కొట్టేస్తావా? లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు.
అవును, అబద్ధమే చెప్పా. ఇప్పటి వరకు వాడిని హోల్డ్లో పెట్టా. నీ టార్చర్ భరించడం కన్నా వాడిని యాక్సెప్ట్ చేయడమే బెటర్. అమ్మాయిని మరీ టీస్ చేసి అనవసరంగా బ్యాడ్ అయిపోయారా? ఛీ, ఇలాంటి బేవస్ అబ్బాయిల వల్లే అమ్మాయిలకి ఇన్ని కష్టాలు. అయినా బా మన వాళ్ళకొని చూస్తుంటే ఎవడైనా అట్లాగే ఫిక్స్ అయిపోతారు బా. వాడి ముఖం, వాడి వాలకం చూస్తేనే అర్థమైపోతుంది. వాడికి ఇదే పని అనుకుంటా. అయినా సాగర్, మనం ఎంతమంది అమ్మాయిలతో తిరగలా, ఎంతమందిని టీస్ చేయాలా? ఇది కాకపోతే ఇంకోది వస్తుంది. వాడి మీద కోపంతో ఒళ్ళో పెట్టిన కిరణ్కి ఎస్ చెప్పేద్దాం అనుకున్నానేంటి. అయినా సాగర్ లాంటి లో క్లాస్ వాళ్ళ నుంచి నాకు ప్రొటెక్షన్ కావాలి. సో కిరణ్తో మాట్లాడితే ఏంటి డాడ్ కాల్ చేస్తున్నారు? డాడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. మరి కిరణ్తో ఎలా మాట్లాడాలి? మెసేజ్ చేసేద్దాం. రే తప్పుకోరా, పక్కరా. ఏంటి చూసుకోవద్దా? హలో కిరణ్, నీతో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. చాక్లెట్ రూమ్కి వస్తావా? వస్తున్నా. ఓకే, బాయ్. అబ్బా, బాగా ఇరిటేట్ చేస్తున్నాడు. ముందు కిరణ్ కాల్ చేసి ఎక్కడి దాకా వచ్చాడో కనుక్కుందాం. కిరణ్ కాల్ చేస్తే వీడి మొబైల్ రింగ్ అవుతుందేంటి?
నా కిరణ్కి కాల్ చేస్తుంటే నీ మొబైల్ రింగ్ అవుతుందేంటి? అంటే ఇన్నాళ్ళు నాతో చాట్ చేసింది నువ్వేనా? ఇంతకీ నా కిరణ్ ఏం చేసావు? వస్తే పిచ్చిదాన్నా వాడు నేను ట్రాప్ చేసి యూస్ చేసుకుందాం అనుకున్నాడే. నిజమేరా, మనం చాలామంది అమ్మాయిలతో తిరిగాం, టీస్ చేసాం, తిట్టించుకున్నాం. కానీ హారికను చూసిన తర్వాత వేరే అమ్మాయిని చూడాలనే ఆలోచన కూడా నాకు రాలేదురా. బాధపడుకు బావా. నేను బాధపడుతుంది తను నన్ను కాదన్నందుకు కాదురా, అసహించుకున్నందుకు. సాగర్ బాధపడుకురా. కనీసం నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదురా. మనకా నటించడం రాదు. బయట ఎలాగ ఉంటామో లోపల అలాగే ఉంటాం. అలాగే అది నన్ను బ్యాడ్ అనుకుంది, లో క్లాస్ అనుకుంది, అసహ్యం అనుకుందిరా నేనంటే. ఇంకేంటమ్మా, అక్క వాళ్ళు నేను ఎలా చూసుకుంటున్నారు? బాగానే చూసుకుంటున్నాను నాన్న. సరే గాని మధు అంకుల వాళ్ళ అబ్బాయికి నిన్ను అడుగుతున్నారు. కానీ నాన్న, ఏమ్మా, కొంపతీసి ఎవరు నేను లవ్ చేస్తున్నావా ఏంటి? కిరణ్ అని చాలా మంచి అబ్బాయి నాన్న. సరే సరే, మరి ఎప్పుడు పరిచయం చేస్తున్నావు మీ కిరణ్ని? కిరణ్ అల్లాదియా, వాడు పెద్ద రోగురా. రే, వాడొక్కడైనా ఎంటర్ కిరణ్ అంటే. బావా నాకు డౌట్గా ఉంది, నేను కన్ఫర్మ్ చేసుకుంటా ఆగు. రేయ్, చెప్పాను వాడు పెద్ద రోగానే. వాడే నిహారికని ట్రాప్ చేశాడు. కన్ఫామా? కన్ఫర్మ్ రా. ఎరా కొత్త పెట్టేమంటుంది? ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టింది. వర్కౌట్ అయితే ఎప్పటిలాగే. వీడేరా. రేయ్, నువ్వేంటో నాకు తెలుసు. నిహారిక నా ప్రాణం. తన జోలికి వస్తే 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 రే మీరు ఆగండ్రా. తనని నేను వాడతా, నా ఫ్రెండ్స్ వాడతారు. ట్రాప్ చేస్తావా అమ్మాయిల్ని? బావా, దూరం నుంచి చూసే వాళ్ళకి వీడేది హీరోలాగా, మనం ఏదో విలన్ లాగా కనబడుతున్నాం. వీడు చేసి అదో పనులు ఇవి. తీరా ఫోన్ తీ. ఇంకోసారి నిహారిక జోలికి వస్తావా? మొబైల్ తీరా. ఇది ఉందనే కదా దాంతో ఆడుకుందాం అనుకున్నా. ఇంకోసారి నా జోలికి వస్తే చంపేస్తా. రారా. ఆ పిచ్చిది నీ మీద కోపంతో ఆ యదవనాలి కమిట్ అయిపోద్దంట. ఇప్పుడు ఏం చేద్దాం? నాకు నవ్వాలో ఏడాలో అర్థం కావట్లేదురా. ఆడితో కమిట్ అయిపోద్దని బాధేసింది. తేరా చూస్తే ఆడు బేవర్సోడు. ఆ విషయం దానికి చెప్దామంటే అది అస్సలు నమ్మదు. ఎందుకంటే దాని దృష్టిలో నేను బేవర్సోడిని. నిజమేగా బా. ఈ అబ్బా ఆగరా, ఓ ప్లాన్ వేస్తారా? ఆడి ఫోన్ మన దగ్గర ఉందిగా, అలా నేను చాట్ చేస్తా. నా ఫీలింగ్స్ అన్నీ దాంతో చెప్తా. అది ముందు వినిద్ది, సరేనా? తర్వాత చూద్దాం ఏమైద్దో. ఏమంటావు? పర్లా, ప్లాన్ బాగానే ఉంది. అబ్బో నీ అంటే చాటింగ్లో మంచోళ్ళలాగా బయట ఇలా చెడ్డోళ్ళలాగా నటించేద్దాం అనుకున్నావా? నేను నమ్మను. ఇప్పుడు ఈ గ్లాస్లో ఉంది వాటరే, ఈ బాటిల్లో ఉంది వాటరే. ఇందులో ఉన్న వాటర్ ఒక షేపు, అందులో ఉన్న వాటర్ షేపు వేరు అంత మాత్రాన వాటర్ కాకుండా పోతుందా? అలాగే నేను కూడా. అలాగే ఎఫ్బీలో నా చాటింగ్కి, నా మాటలకి ఇంప్రెస్ అయ్యాం. బయట
నా క్యారెక్టర్ చూసి నన్ను బ్యాడ్గా ఫిక్స్ అయిపోయావు. ఒకటి చెప్పనా, అన్ని హ్యాబిట్స్ ఉన్నాడు చెడ్డోడు కాదు, ఏ హ్యాబిట్ లేనాడు మంచోడు కాదు. మనిషికున్న హ్యాబిట్స్ని బట్టి వాడి క్యారెక్టర్ డిసైడ్ చేయడం పద్ధతి కాదు. హ్యాబిట్స్ అనేవి బై బర్త్ రావు, దానికి స్పెషల్గా ట్రైనింగ్ ఇవ్వడానికి స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు. అయినా ఇదంతా నిన్ను ఇంప్రెస్ చేయడానికి నేను చేసింది కాదే. నేను నిన్ను ఇష్టపడుతున్నా. నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా, నువ్వు బాధగా ఉంటే నేను బాధగా ఉంటా. నా స్వార్థం కోసం చేసింది ఇదంతా. ఇక నీ ఇష్టం. నిన్ను చూసిన మొదటి క్షణం నుంచి ఇప్పటి వరకు నువ్వు లేని నా జీవితాన్ని ఊహించుకోలేదు. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. ఇప్పుడున్న జనరేషన్లో ఏ అబ్బాయి అయినా ఏ అమ్మాయిని ఎలా యూజ్ చేసుకుందామా, ఎలా ట్రై చేద్దామా, ఏ అబద్ధం చెప్పి అమ్మాయిని సొంతం చేసుకుందామా అని చూస్తుంటారు. కానీ నేను నిన్ను ఇష్టపడడం లేదని తెలిసి కూడా ఎవడో నన్ను మోసం చేద్దామని చూస్తుంటే దాన్ని సాల్వ్ చేసి నన్ను కాపాడావు. ఇప్పుడే ఇంత కేరింగ్ తీసుకున్నావు అంటే ఇంకా లైఫ్ లాంగ్ ఎలా చూసుకుంటావు? ఇంతకీ అసలు మ్యాటర్ చెప్పలేదు. కొన్ని అర్థం చేసుకోవాలి. అమ్మాయిని కదా అన్నీ చెప్పలేను. పోనీ నోటితో కాకుండా ఇంకెలా చెప్పొచ్చు కదా. ఇంతకన్నా క్లారిటీగా చెప్పలేవా? చాలా క్లారిటీ. దీనికి ఇలా అర్థమైందా?